సందర్భంలో మాతో నిలిచిన సాచివర్యులు, గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు క్షేత్రస్థాయిలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ నుంచి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహించిన ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండి గారు, కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు, డిస్ట్రిక్ట్ మేనేజర్సు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్సు, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో, గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ, గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా, ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్, అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం. కష్టాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసింది ప్రభుత్వం చూపించిన ఈ చొరవ ద్వారా. దళారుల్ని ప్రోత్సహించకుండా క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర కోసం మేము చేసిన ఈ ప్రక్రియని వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. ఏ జిల్లా చూసినా కూడా మీరు గత పాలకులు నిర్వహించిన తీరు 5 సంవత్సరాల్లో దానికి ఈరోజు భిన్నంగా కనీసం 53 నుంచి 100% వరకు అదనంగా మేము కొన్నాం తప్ప ఏ జిల్లాలో కూడా తక్కువగా కొన్నది లేదు. ఆ నమ్మకం మా పైన చూపించినందుకు ముందుగా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా మేము రెండోది ముఖ్యమైన అంశం సివిల్ సప్లైస్ నుంచి మేము టేకప్ చేసింది సూపర్ 6లో భాగంగా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని మా ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని మేము ఇప్పుడు వరకు 4 విడతలు పూర్తి చేశాం. ఎవరైతే అర్హత ఉందో రాష్ట్రంలో ఉన్న 1,08,00,000 గ్యాస్ కనెక్షన్ల ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఈ అవకాశం కల్పించాం. పార్టీలకు అతీతంగా మహిళల్లో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ దీపం పథకం ప్రారంభించినప్పుడు మొదటి విడతలో 97,36,000 మందికి 764 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇచ్చాం. రెండో విడతలో 93,83,000 మందికి 7,777 కోట్ల రూపాయలు సబ్సిడీ అందించడం జరిగింది. మూడో విడతలో 94,81,000 మంది లబ్ధిదారులు ఉపయోగించుకుంటే వాళ్ళకి 791 కోట్ల రూపాయలు జమ చేశాం. నాలుగో విడత ఏదైతే మార్చి 31వ తారీఖుకి ముగిసిందో అందులో 92,28,000 మంది సుమారు 760 కోట్ల రూపాయలు మేము లబ్ధిదారులకు అందించాం. ఈ ఐదో విడతలో ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు అడ్వాన్స్ అమౌంట్గా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి మేము అందించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ డైరెక్ట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ ద్వారా పారదర్శకంగా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరే విధంగా మేము ఈ దీపం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. అంటే మీరందరూ కూడా గుర్తించాల్సింది, ఎప్పుడైతే దీపం పథకం ప్రారంభించామో 842 రూపాయలు ఉండేది సిలిండర్. ఈ రోజున గల్ఫ్ వార్లో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయో మీరు చూశారు. అక్కడి నుంచి అంచెలంచెగా పెరుగుతూ వస్తున్నా కూడా సుమారు 930 రూపాయలు ఈ రోజున సిలిండర్కి సబ్సిడీ రూపంలో మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము తీసుకొచ్చిన ఒక గొప్ప సంస్కరణ స్మార్ట్ కార్డ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 1,49,22,000 కుటుంబాలకి మేము స్మార్ట్ కార్డ్స్ అందించి క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు అందులో పెట్టి ఒక చిన్న డెబిట్ కార్డ్ సైజులో, ఏటీఎం కార్డ్ సైజులో వీళ్ళందరికీ కూడా ఈ కార్డ్స్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా 4,36,10,000 మందికి లబ్ధి కలిగే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ క్యూఆర్ కోడ్స్ వలన మైగ్రేషన్ కూడా ఎనేబుల్ చేశాం. 1 నేషన్ 1 కార్డ్ అనే నినాదానికి లబ్ధిదారులు ఎవరైనా సరే ఏ రేషన్ షాప్కి అయినా వెళ్ళి వాళ్ళ సరుకులు తీసుకునే విధంగా మేము ఈ స్మార్ట్ కార్డ్స్ని ఎనేబుల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక సంస్కరణలో భాగంగా, గతంలో మీ అందరికీ తెలుసు, ఆ కార్డ్స్లో వాళ్ళ ఫోటోలు వేసుకునేవాళ్ళు, వాళ్ళ పార్టీ రంగులు వేసుకునేవాళ్ళు, దానికే పరిమితం అయ్యారు. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని ఉపయోగించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి కేవలం గవర్నమెంట్ ఎంబ్లమే పెట్టి ఈ స్మార్ట్ కార్డ్స్ ప్రతి కుటుంబానికి ఒక ఐడి కార్డుగా ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. సుమారు
27,756 రేషన్ షాపులు మన రాష్ట్రంలో. ఈ 27,756 రేషన్ షాప్స్ ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం. ఇంటి వద్దకే సీనియర్ సిటిజన్స్కి మరియు దివ్యాంగులకు ప్రతి నెల మా రేషన్ డీలర్ల ద్వారా వారి ఇంటి వద్దకే రేషన్ తీసుకువెళ్ళి ఆ మెషిన్ల ద్వారా వాళ్ళకి తమ్ ఇంప్రెషన్ వేయించుకుని 16,88,000 మందికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది భారతదేశంలో ఎక్కడ జరగని కార్యక్రమం, ఇంటింటికే సరఫరా మేము తీసుకెళ్ళాం. ఈ పాస్ మెషిన్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మార్చాం, డిజిటల్గా ఎనేబుల్ చేశాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు చేశాం. IVRS ద్వారా మొట్టమొదటిసారి రాష్ట్రంలో రేషన్ సరఫరా చేసిన తర్వాత IVRS సర్వే నిర్వహించి సరుకులు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యత ఎట్లా ఉంది, సరిగ్గా అందిందా లేదా అనే దానిపైన మేము IVRS సర్వే కూడా నిర్వహించుకుని ఆ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాం. ప్రతి రేషన్ షాప్ ముందు ఒక బ్యానర్ ఏర్పాటు చేసి, ఒక QR కోడ్ ఏర్పాటు చేసి, ఎవరైనా సరే స్కాన్ చేసుకుని ఆ నాణ్యత విషయంలో కానివ్వండి, డీలర్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా మా హెడ్ ఆఫీస్కి తెలిపే విధంగా కన్జ్యూమర్ ఫ్రెండ్లీ చేసి, కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేసే విధంగా మేము ఓ పారదర్శకత తీసుకొచ్చాం. ఇంకొక గొప్ప సంస్కరణ మేము తీసుకొచ్చింది, ఇది కేవలం రైతుల సహకారంతో జరిగింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా రైతాంగాన్ని మనం అభినందించాలి, మన రైతు సోదరుల్ని. ఒడిశా లాంటి రాష్ట్రంలో 800 రూపాయలు అదనంగా ఇస్తున్నారు ఫైన్ రైస్కి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో 500 రూపాయలు అడిషనల్గా ఇస్తున్నారు బోనస్ ఫైన్ రైస్కి. కానీ మన రైతులు ఎప్పుడైతే ఈ దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పాఠశాలలో చదువుతున్న మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం కింద మేము మీరు అందించిన ఈ BPT ఫైన్ వెరైటీ రైస్ని మేము మన పిల్లల కోసమే ఉపయోగించుకుంటామంటే రూపాయి అదనంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరకే ఊహించని విధంగా 2,25,000 మెట్రిక్ టన్ల బియ్యాన్ని మన రైతు సోదరులు ఈ రోజున మనకి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో 25 కిలోల బస్తాల్లో QR కోడ్ ఎనేబుల్డ్ బ్యాగ్స్ మేము పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం సూపర్ ఫైన్ రైస్ మధ్యాహ్న భోజనం పథకంలో తీసుకొచ్చాం. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి సంస్కరణ ఎప్పుడు లేని విధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాల ద్వారా మేము గర్వపడేది, ప్రజలకి మరింత అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్ళగలిగితేనే మా టీమ్ ఎఫర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సంస్కరణలు అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్ని అంతిమంగా రైతుకి, మన బిడ్డల కోసం, మన కుటుంబాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేశాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నతమైన స్థానం కలిగే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి CMR డెలివరీస్లో, అంటే ఏదైతే ధాన్యం తీసుకుని కస్టమ్ మిల్డ్ రైస్ మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేము సప్లై చేస్తామో ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది. అదేవిధంగా పారదర్శకత కోసం పర్ఫెక్ట్గా జరగాలి, నిజాయితీగా జరగాలి, పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మేము చేసినప్పుడు ఈ KYC భారతదేశంలోనే ఫస్ట్ టైం 99.06% ఈ KYC చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గర్వంగా ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాళ్ళు వదిలేసిన బకాయిలు ఏ విధంగా ఉండినాయో మీ అందరికీ కూడా అనేక సందర్భాల్లో వివరించాం. చివరికి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించకుండా 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 విడతల్లో, ఒక విడతలో 1,000 కోట్ల రూపాయలు, మరొక విడతలో 674 కోట్లు విడుదల చేసి రైతాంగానికి నెల రోజుల్లోనే మేము ఆ విధమైన వెసులుబాటు